డయాబెటిస్ రాకుండా కొన్ని పద్ధతులుంటాయండి. అలానే డయాబెటిస్ వచ్చిన తర్వాత అండ్ కొన్ని ఏళ్ల తర్వాత తరబడి డయాబెటిస్ ఉండి దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని నియమాలు. సో, మొదటగా ఫస్ట్ డయాబెటిస్ రాకుండా వారసత్వం ద్వారా ఉంటే వాళ్ళకు డిలేగా అంటే వచ్చేది 40 సంవత్సరాలకు రాకుండా 60, 70 సంవత్సరాలకు పుష్ చేయడానికి చాలా నియమాలుంటాయి. మెయిన్‌గా ఈ నియమాల్ని 5 విధాలుగా విభజించొచ్చు. ఒకటి బరువు, ఇంకోటి స్ట్రెస్, ఇంకోటి నిద్ర, ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఈ మెయిన్‌గా ఈ 4 నియమాల్లో దాంతో పాటు వాళ్ళ డైట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇవాళ రేపు వాళ్ళున్న లైఫ్ స్టైల్‌కి, వాళ్ళున్న స్ట్రెస్‌కి, వాళ్ళున్న వర్క్ షెడ్యూల్‌కి, వాళ్ళ టైమ్ పీరియడ్ అంటే ఎరాటిక్ మీల్ ప్లాన్ అంటే ఒక టైమ్ పీరియడ్ లేదు. ఒకసారి లంచ్ చేస్తారు, ఒకసారి చేయరు. ఒకరోజు ఎక్కువగా తింటారు, ఒకరోజు తక్కువగా తింటారు. ఒకరోజు 1 గంట 1:00కి లంచ్ ఉంటుంది. ఒకసారి 2, 3కి కూడా పుష్ అవుతుంది. సో, ఇలా టైం పాటించకపోవడము, లేట్‌గా ఇంటికి వచ్చి లేట్ డిన్నర్స్ చేయడము, తిన్న తర్వాత వెంటనే వాలడము అండ్ వీటిలో పాటు మన కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అవసరానికి మించి ఎక్కువగా తీసుకోవడము. దాంట్లో ఈ బేకరీ ఐటెమ్స్, మైదాతో చేసే పదార్థాలు, రిఫైన్డ్ వీట్, ఆయిల్ ఎక్కువ ఉన్న పదార్థాలు, ఫ్రైడ్ ఐటెమ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం. అండ్ చాలామంది రైస్ ప్రియులుంటారు. అంటే ఎక్కువగా ప్రతి దాంట్లో రైస్ ఉండేటట్టు చూసుకుంటారు. అంటే లంచ్‌లో గాని, డిన్నర్‌లో గాని, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఇడ్లీ పిండితో చేసే పదార్థాలు ఇలా అన్నీ అంటే రైస్ తినడం వల్ల మనకు రోజు రైస్ ఇంపార్టెంటే. అంటే కార్బోహైడ్రేట్ ఇంపార్టెంటే. కానీ మనకు ఎనర్జీ వచ్చేంత కార్బోహైడ్రేటే మాత్రమే తీసుకోవాలి. అంటే రోజు మన పనికి సరిపోయేంత ఎనర్జీ అవసరం ఉన్నంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అతిగా తీసుకోవడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ మన బాడీలో స్టోర్ అయిపోయి మన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా దానివల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడము. కడుపు నిండా తీసుకోవద్దు, కడుపు ఖాళీగా కూడా ఉంచుకోవద్దు. తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. నిద్రకిను, తిండికి అట్‌లీస్ట్ 2 గంటలు గ్యాప్ ఉంచాలి. అండ్ దీంతో పాటు మీల్‌లో 30% మాత్రమే కార్బోహైడ్రేట్స్ అంటే సెరల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. 70% కూరగాయలు, పప్పులు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఐటెమ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్, బేకరీస్ ఇలాంటి ఐటెమ్స్ చాలా లిమిట్ చేసుకుంటే బెటర్. పండగ పబ్బాలకు ఉండేటట్టు చూసుకోవాలి. అలానే నేను ఇందాక చెప్పినట్టు నిద్ర 7 గంటలు ఉండాలి. అండ్ వ్యాయామం రోజుకొక గంట ఏదైనా చేయొచ్చు. అంటే యాక్టివిటీ పరంగా వాకింగ్ గాని, ఎక్సర్‌సైజ్ గాని, యోగా గాని, జిమ్ గాని, లేకపోతే సైక్లింగ్ గాని, క్రాస్ ట్రైనర్, థ్రెడ్‌మిల్, స్విమ్మింగ్ ఇలాంటి ఏదో ఒకటి రోజుకొక గంట అలా వారంలో 6 రోజులు చేసేటట్టు ఉండాలి. దాంతో పాటు మన స్ట్రెస్ బస్టర్స్ చూసుకొని అంటే వెకేషన్స్ కానీ, లేకపోతే మన ఫిక్స్‌డ్ టైమ్ ప్లాన్ వర్క్ షెడ్యూల్ రోజుకి 8 గంటల నుంచి 9 గంటలు మాత్రమే చేయడానికి. అలానే వారానికి ఒక రోజు మనకు వెకేషన్ పెట్టుకోవడము. అలా కొందరికి మూవీస్ ఇంట్రెస్ట్. దాంట్లో వాళ్ళు స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ కొందరికి ఈ యాక్టివిటీస్ సరిగ్గా చేయకపోవడము, అలా నిద్ర సరిగ్గా లేకపోవడం, డైట్ ఫాలో చేయకపోవడం వీటి వల్ల పొట్ట బాగా పెరగడం జరుగుతుంది. ఈ పొట్టలో ఉన్న కొవ్వు కూడా మన లివర్‌లో కొవ్వు జమ జేయడానికి, అలానే కొలెస్ట్రాల్ పెరగడానికి, అలానే డయాబెటిస్ రావడానికి చాలా కారణాలు, చాలా కాజెస్ ఈ పొట్టలో కొవ్వు అంటే సెంట్రల్ ఒబేసిటీ అంటారు. అది కాజ్ చేస్తుంది. ఈ పొట్ట తగ్గించడానికి ఇందాక చెప్పిన అన్ని పద్ధతులు చేస్తే ఆ పొట్ట తగ్గి దానివల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది.